తిరుమల నడకదారి సమీపంలో మళ్లీ వన్యమృగాలు ప్రత్యక్షమయ్యాయి. మెట్ల మార్గం సమీపంలో చిరుతపులి, ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గుర్తించారు. నడకదారికి 150 మీటర్ల దూరంలోనే సంచరిస్తున్నట్టు గుర్తించారు అటవీశాఖ అధికారులు. ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రి వేళల్లో గుంపులుగా మాత్రమే భక్తుల్ని టీటీడీ సెక్యూరిటీ అధికారులు పంపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, తిరుమల నడకదారిలో మళ్ళీ చిరుతపులి కలకలం రేకెత్తిస్తోంది. గత 2 రోజులుగా కూడా నడకదారికి అత్యంత సమీపంలో అంటే 150 మీటర్ల దూరంలో చిరుతపులి సంచారము ట్రాప్ కెమెరాల్లో నమోదైంది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై భక్తులను గుంపులుగా తిరుమలకు అనుమతిస్తున్నారు. చూసాము, గతంలో ఒక బాలిక పైన చిరుతపులి దాడి చేసి చంపేసిన ఘటనతో దాదాపుగా 6 చిరుతపులుల్ని బంధించి వాటిని జూ పార్క్ కి తరలించారు. అయితే అప్పటి నుంచి కూడా చిరుతపులుల సంచారం నడకదారిలో చాలా వరకు తగ్గింది. అయితే తాజాగా గత 2 రోజులుగా చిరుతపులి సంచరిస్తుండడంతో ఇటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో పాటు ఎలుగుబంటి, ఇతర జంతువులు కూడా ట్రాప్ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను అటవీ శాఖ విడుదల చేసింది. సుమిత్ర, అలాగే శ్రీనివాస్, అంటే తిరుమలలో భక్తుల తాకిడి ఎలా ఉంది? నడక మార్గంలో వెళ్తున్న వారికి ఎలాంటి ఆంక్షలు విధించారు? ఏమైనా సైన్స్ ఇస్తున్నారా? అంటే తిరుమలలో ఇప్పుడు వేసవి సెలవులు కూడా దాదాపుగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. కొన్ని అంటే 10th క్లాస్ ఇటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్లీట్ కావడంతో తిరుమలకు భక్తుల రాక అనేది పెరిగింది. దాంతో నడకదారిలో కూడా భక్తుల సందడి పెరిగింది. అయితే దీనికి తోడు చిరుతపులి సంచారం కూడా ఇటీవల సీసీ కెమెరాలు, ఇటు ట్రాప్ కెమెరాల్లో దృశ్యాలు కనపడడంతో అటవీ శాఖ అప్రమత్తమై మధ్యాహ్నం తర్వాత ఎవరైతే సాయంత్రం నుంచి భక్తులు వస్తారో వాళ్ళందరినీ కూడా గుంపులుగా అక్కడ చేర్చి పంపుతున్న పరిస్థితి అయితే ఉంది. తిరుమల నడకదారిలో గతంలో చూసాము, చిరుతపులి బాలికను దాడి చేసి చంపేసిన తరువాత అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే ఊతకర్రలను కూడా భక్తులకు ఇచ్చి పంపేవాళ్ళు, అది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. దానికి తోడు ఇటు టీటీడీ సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ పహారా కాస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్తగా తిరుమలకు చేరవేసే కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. మొత్తం మీద తాజాగా చిరుతపులి సంచరిస్తుండడము అటవీ శాఖ అధికారులని టీటీడీని కూడా కలవరపడుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.